అంటే ఒక ఎమ్మెల్యే అయితే చాలామంది పదవీ కాంక్షతోటి ఎమ్మెల్యే అవుతారు, అధికారం అనేది రావాలని అవుతారు, లేదంటే డబ్బు సంపాదించాలని అవుతారు. ప్రజా సమస్యల్ని పరిష్కరించడంలో అసెంబ్లీ వేదికగా తీసుకోవడంలో చాలామంది ఎమ్మెల్యేలు వెనుకంజలో ఉంటారు. దానికంటే కూడా ఎక్కువ డబ్బు మీద ఉంటారు. మీరేమో సమస్యలు వాటి పరిష్కారం మీద ఎక్కువ దృష్టి పెట్టుకుంటున్నారు డబ్బు కంటే కూడా. నేను రాజకీయాన్ని డబ్బులు సంపాదించడానికి వేదికగా తీసుకోలేదండి. డబ్బులు సంపాదించిన వేదిక ఇప్పుడు తీసుకోలేదు. అలాగే అందరూ ఎమ్మెల్యేస్ అనడానికి అలా లేదండి. ఇది చెప్పాలంటే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క కోరికలు కావచ్చు, వాళ్ళు అక్కడ కష్టాలు డైరెక్ట్గా చూసినటువంటి పరిస్థితి కావచ్చు, ఇవన్నీ కూడా కాస్త లైన్ తప్పడానికి దారి తీయొచ్చేమో, కానీ అవుట్రేట్గా ఉన్నటువంటి వారు అందరూ అనడానికి లేదు. అంటే ఒక 10% ఉంటారేమో అవుట్రేట్గా వెళ్ళేవారు, కానీ బై అండ్ లార్జ్ కష్టపడతారని అనిపిస్తుందండి ఏ ఎమ్మెల్యేని చూసినా. 14-19 మధ్యలో మీకు సాటిస్ఫాక్షన్ అనిపించిన, నా నియోజకవర్గాన్ని ఇది గొప్పగా చేశాను, ఈ సమస్యను పరిష్కరించాను అని గుండె మీద చేసుకుని చెప్పుకునే సమస్యలు ఏమున్నాయి సార్ పరిష్కారం చేసినవి? గాజువాక హౌస్ కమిటీ ఒకటి పరిష్కారం చేశామండి. 25 రూపాయలకే మనం గజం తెప్పించాను ప్లేస్. ఇది సార్ 25 రూపాయలకే 45 రూపాయలు గవర్నమెంట్ వాల్యూ ఉంది, 25 రూపీస్కే సెటిల్మెంట్ చేయించామండి. అంటే అది మన వాదన దాని మీద ఇది ప్రైవేట్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ కాదు అని ప్రూవ్ చేయగలిగామండి. అదొకటి చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. తర్వాత స్టీల్ ప్లాంట్లో ఆర్కార్డ్స్ అండి, ఆర్కార్డ్ ట్రాన్స్ఫర్ లేక చాలామంది బాధపడుతుండేవారు అనమాట. సో అన్ని ట్రాన్స్ఫర్లు తీసుకొచ్చేసాం. అలాగే స్టీల్ ప్లాంట్ డిప్లొమా పెట్టేశారు, ఐటీఐ క్వాలిఫికేషన్ తీసి డిప్లొమా పెట్టి నిర్వాసితులకు ఉద్యోగాలు అంటే దాని మీద కొంచెం పోరాటం చేసి ఐటీఐ ఉంచామండి. సో అలాగే స్టీల్ ప్లాంటు ఆ హుదూద్ టైంలోని మూత అది మొత్తం పవర్ అంతా షట్ డౌన్ అయిపోయింది. దానికి ఉన్న టర్బో చార్జర్స్, ఈ జనరేటర్స్ టీజీలు అంటామండి, ఆ టర్బో జనరేటర్స్ అన్నీ కూడా నీటి మునిగి పాడైపోయినప్పుడు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి 24 అవర్స్లో పవర్ రెస్టోర్ చేసాం. అదొకటి. తర్వాత గంగవరం నిర్వాసితులకి 92 జాబ్స్ సుప్రీంకోర్టులోకి వెళ్ళి తీసుకొచ్చారండి. ఆ కౌంటర్ ఫైల్ చేసేటప్పుడు కానీ, హైకోర్టులో కౌంటర్ ఫైల్ చేసేటప్పుడు కానీ, అక్కడ ఎస్టీసీ గారు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గోవిందరాజులో ఉండేవారు అనమాట. ఆయనతో కూర్చొని కౌంటర్ రాయిపించడం కానీ, అలాగే దానికి ముందు రావణ్ గారు అని ఒక ఆయన ఉండేవారు, ఆయన కూడా కొన్ని ఐడియాస్ ఇచ్చినారు అనమాట. ఎస్డీసీ గారు ఆయన ఐడియాస్ కానీ తీసుకొని 92 ఉద్యోగాలు తీసుకొచ్చామండి. ఇప్పుడు 2009 నుంచి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసు. సో 2017లోని మేము వేసిన కౌంటర్తోని పక్కనే అది క్లోజ్ అయిపోయి 92 జాబ్స్ వచ్చినాయి. మొదటిసారి మీరు అప్పుడు ఎమ్మెల్యే అయ్యారు. మొదటిసారి ఎమ్మెల్యేలకి సాధారణంగా ఎక్కడ ప్రాధాన్యత ఉండదు అనేది ఒక అసెంబ్లీలో కావచ్చు, లేదంటే ప్రజా పరిపాలనలో కావచ్చు, లేదంటే నియోజకవర్గాలు కావచ్చు, సీనియర్లకు ఉన్న ప్రాధాన్యత మొదటిసారి ఉన్న వాళ్ళకి ఉండదంటారు. చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ఎమ్మెల్యే కానీ మీలాంటి వాళ్ళందరికీ ఎలాంటి ప్రోత్సాహం ఇచ్చేవారు సార్ అప్పట్లో? ఆయన సబ్జెక్ట్ నేర్చుకోమని చెప్పేవారండి. సబ్జెక్ట్ నేర్చుకోండి, ప్రజలతో ఎప్పుడు ఉండండి, ఆయన ఎప్పుడు కూడా ప్రజల మధ్యన ఉండండి, అలాగే విమర్శలు తిప్పికొట్టండి, మాట్లాడేటప్పుడు అడ్డుగోలుగా మాట్లాడద్దు, రాజకీయ విమర్శగానే మీరు చేయాలి, ఆ విమర్శ అనేది నిర్మాణాత్మకంగా ఉండాలి, ఈ విషయాలే చెప్పేవారండి. ఆయన ఎప్పుడు కూడా అడ్డగోలుగా వెళ్ళమని నాకు ఏ రోజు చెప్పలేదు, ఎప్పుడు కూడా చూడలేదు కూడా. ఆయన దగ్గర ప్రోత్సాహం ఇచ్చేవారు సార్ మొదటిసారి ఎమ్మెల్యే? చాలా ప్రోత్సాహం ఉండేది. అంటే ఏ తరహాగా ఉండేది సార్? అంటే అసెంబ్లీలో మాట్లాడమని కానీ, పాయింట్స్ మీ నియోజకవర్గ సమస్యల మీద ఎక్కువ సమస్యలు లేవనెత్తడానికి కానీ, దాని పరిష్కారం చూపించడానికి మీరు వెళ్తే అపాయింట్మెంట్స్ ఇచ్చి ఆ పరిష్కారం చూపించడం కానీ ఇలాంటివన్నీ ఉండేవా సార్? ఆర్కార్డు ట్రాన్స్ఫర్ ఫస్ట్ మంత్లో ఆర్కార్డు ఆయన అంతవరకు మాకు అపోహ ఏంటి, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ పెట్టేశారు అనే ఒక ఆలోచన, ఇది హౌస్ కమిటీలో పెట్టేశారు. కానీ హౌస్ కమిటీ నేను దాన్ని పరిష్కారం చేసినప్పుడు ఆయన ఒకరోజు కూడా అడ్డు చెప్పలేదు. అదే ఏ రూల్ ఉంటే ఆ రూల్ మీదకి వెళ్ళాలని చెప్పేసి ఆయన చెప్పారు అంతే. సో అప్పటి వరకు ఉండదు అపోహే. ఏదైతే మీరు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సందర్భంలో 2009లో ఉందో అపోహ, అదంతా అపోహ అని అప్పుడు తేలింది. 14 వచ్చే సమయంలో ఆయన ఏ రోజు దీని మీద చెప్పలేదు. ఓకే, అక్కడ సమస్య అన్నారు, హౌస్ కమిటీ అంటే గో యాజ్ పర్ రూలే అని అనేసేవారు. ఆ 900 ఎకరాలు వెనక్కి వచ్చేసారు మళ్ళీ వెనక్కి అందరికీ. అప్పటికి 900 ఎకరాల్లో ఒక 350 ఎకరాలు రైతువారండి, 547 కొండబంజరండి.
ఆ కొండమంజులో నాకు తెలిసి ఆ, ఇంకొక 200 ఎకరాల వరకు కూడా అప్పటికే నిర్మాణాలు జరిగిపోయినాయి. సో ఇవన్నీ లేఅవుట్ వేసి ఇనామదారుడు అమ్మేయడం కానీ, ఈ రైతు వారికి ఆయన పట్టాలు ఇష్యూ చేసి ఇనాం తహసీల్దార్ ద్వారా పట్టాలు ఇవ్వలేదని చెప్పడం కానీ, ఇలాగ ఒక జటిలమైనటువంటి సమస్య కింద మారిపోయింది ఇది. ఇది ఎవరో ఒక వ్యక్తి చెప్తే అయిపోయింది కాదు. ఇది సరిగ్గా దీన్ని హ్యాండిల్ చేయకపోవడం వల్ల, అధికారుల యంత్రాంగం సరిగ్గా హ్యాండిల్ చేయకపోవడం వల్ల, లేకపోతే ఆ రోజు ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు స్వార్థ జటిలమైనటువంటి విషయంగా మారిపోయిందనే అనిపించిందండి. అందులో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉన్నట్టుగా కానీ ఎక్కడ నాకు అనిపించలేదు. మొత్తానికి ఆ సమస్య అయితే సాల్వ్ అయింది తర్వాత. సాల్వ్ అయింది. అది మీ హయాంలో అయింది. 2019లో మళ్ళీ మీరు రెండోసారి పోటీ చేశారు గాజువాక నుంచి. ముక్కోన పోటీ అనుకుంటాం కదా సార్. అవును. జనసేన నుంచి ఏమో పవన్ కళ్యాణ్ గారు, తిప్పల నాగిరెడ్డి గారు, టీడీపీ నుంచి మీరు. అవును. ముక్కోన పోటీలో పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి ఉంటే ఇప్పుడు మీకు ఏమనిపించింది సార్? అంటే మనం గెలుస్తామా, లేకపోతే ఎలా ఉంటుంది? మనం ఆల్రెడీ మీరు అప్పుడే ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే. మనం ప్రత్యర్థితో బలాలతో మనకు పని లేదండి, మన బలాలతోనే ఆపరేట్ అవ్వాలి. ఆ రోజు ఎంపీగా పోటీ చేసేటప్పుడు కూడా పురంధరేష్ గారు పోటీ చేశారు. సో ప్రత్యర్థుల మీద భయం ఉండదు. మనం ఏం చేసామని చెప్పుకోవడమే. మీకు 2 సార్లు కూడా 2 క్లిష్టమైన ఎన్నికలే చెప్పుకోవాలి. ఎందుకంటే 9లో ఎన్టీ రామారావు గారు కుమార్తె పురంధేశ్వరి. అంటే 14 వచ్చేటప్పటికి మీకు ఆ స్థాయి లేకపోతే 19కి వచ్చేటప్పటికి మళ్ళీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో పోటీ. ఆయన అందులోనూ మెగాస్టార్. మీరు పీఆర్పీలో ఉండి ఆయనతో కలిసి పనిచేస్తున్నారు. అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అప్పుడు యువరాజ్యం తరఫున ఉన్నారు. మీకు కూడా ఇక్కడ ప్రచారం కూడా వచ్చి ఉంటారు అప్పుడు ఈ జిల్లాలో. ఆయన మీద పోటీ ఏమైంది సార్? ఎలక్షన్ ప్రచారం కానీ, రిజల్ట్ కానీ ఇవన్నీ ఎలా అనిపించేది మీకు అప్పుడు? అంటే ఆయన నియోజకవర్గంలో ఎక్కువసారి రాలేదండి. ఆయన వచ్చి ఎక్కువ తిరిగితే ఆయనే గెలిచేస్తారు గ్యారంటీగా. ఆయన రాలే. రాష్ట్రం అంతా తిరిగిందో ఉండిపోయారు అలాగా. ఒకటే ఆయన అక్కడ ఓడిపోవడానికి ప్రధాన కారణం చెప్పాలంటే ఆయన తిరగలే. నియోజకవర్గాన్ని పట్టించుకోలేదంటే ఆయన్ని ఒక నమ్మకం పెట్టుకున్నారు, గెలిపిస్తారని చెప్పేసి కింద ఉన్నటువంటి నాయకత్వం మీద వదిలిపెట్టేశారండి. ఇక్కడ భీమవరం మీద కూడా తిరగకపోవడం వల్లే ఓడిపోయారన్నది నాకున్నటువంటి అవగాహన. ఎంత తేడాతో సార్? మీరు 3వ స్థానమా 2వ స్థానం మీద? నేను 3వ స్థానం అండి. 3వ స్థానం. సెకండ్ పవన్ కళ్యాణ్ గారు. ఎంత తేడా వచ్చింది సార్? పవన్ కళ్యాణ్ గారికి నాకు 1500 ఓట్లు. 1200 ఓట్లు. జస్ట్ 1200 ఓట్లు తేడా. అది ఫస్ట్కి సెకండ్కి సార్? అది 18,000. 18,000 పవన్ కళ్యాణ్ గారికి. అలాగే ఆయన 16,000. 16,000 దగ్గర తేడా. స్వల్ప తేడాతోటి మీరు 3rd ప్లేస్లోకి వెళ్ళిపోయారు.